సాగర తీరంలో ఎన్నికల సమరం ఎలా సాగిందో అందరూ చూశారు. పోలింగ్ ముగిసినా విజేత ఎవరు అన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే అక్కడ హోరాహోరీగా పోరు సాగింది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్న ఉత్కంఠ అయితే మామూలుగా లేదు. అయితే ఓటింగ్ శాతం, సామాజిక సమీకరణాలు ఏ పార్టీకి ఊపునిస్తాయి అన్న సంకేతాలైతే ఇస్తున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 2009లో విలీన ప్రాంతాల్లో కలుపుకొని ఈ నియోజకవర్గం ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ 2,09,000 పైచిలకు ఓటర్లు నమోదై ఉన్నారు. మైనార్టీస్ అలాగే మత్స్యకారులు ఎక్కువగా కలగలిపిన ప్రాంతం ఇది. ముఖ్యంగా ఇక్కడ 2009 నుంచి ఎన్నికలను కనుక పరిశీలిస్తే ప్రధానంగా 3 పార్టీల మధ్యనే పోటీ నెలకొనుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోణంరాజ్ శ్రీనివాస్, పీఆర్పీ పార్టీ నుంచి కోలా గురువులు పోటీ చేశారు. అయితే ద్రోణంరాజ్ శ్రీనివాస్నే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. మరి రెండవ స్థానంలో పీఆర్పీ నుంచి పోటీ చేసిన కోలా గురువులు నిలవగా మూడవ స్థానానికి వాసుపల్లి పరిమితమయ్యారు. అదే సందర్భంలో మనం చూసుకున్నట్టయితే 2014 ఎన్నికల్లో మరి వాసుపల్లి గణేష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికయ్యారు. ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ కు సామాజిక వర్గం బాగా కలిసి రావడంతో పాటు బీసీ ఓట్లు కూడా బాగానే పడ్డాయి. అయితే అదే నేపథ్యంలో ద్రోణంరాజ్ శ్రీనివాసు పోటీలో నిలవకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనుంది. మరి కోలా గురువులు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ పోటీలోకి నిలిచినప్పటికీ కూడా ఆయనైతే ఓటమి పాలయ్యారు. మరి 2019 ఎన్నికల వరకు గనక మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్యనే పోటీ గట్టిగా నెలకొనుంది. మరి టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో నిలవగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ జెండాను వదిలేసి వైఎస్ఆర్సీపీలోకి కొత్తగా చేరిన ద్రోణంరాజ్ శ్రీనివాస్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరి కోలా గురువులు తనకొస్తుందన్న సీటుకి ద్రోణంరాజ్ శ్రీనివాస్ కేటాయించడంతో మనస్తాపంతో ఆయన పోటీ నుంచి నిష్క్రమించారు. ఈ ఇద్దరి మధ్యన పోటీ నెలకొనున్న నేపథ్యంలో ఈసారి కూడా గెలుపు ఓటములు ఎవరివి అనేది ప్రధానంగా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. నగర విస్తరణలో భాగంగా శివారు ప్రాంతాలను కలుపుకొని ఏర్పడింది ఈ నియోజకవర్గం. దాదాపు 2,09,186 మంది ఓటర్లు ఉన్నారు. మత్స్యకారులు, మైనారిటీలు ఎక్కువగా ఉన్న ఈ ఓల్డ్ సిటీలో రారాజు ఎవరు కాబోతున్నారు అన్నది ఉత్కంఠగా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, కాంగ్రెస్ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్, పీఆర్పీ అభ్యర్థి కోలా గురువులు పోటీ పడ్డారు. అయితే అప్పటికే రాజకీయాల్లో సీనియారిటీగా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాసును ప్రజలు గెలిపించారు. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కోలా గురువులు చిరంజీవి ప్రభంజనంతో 2వ స్థానం దక్కించుకోగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2014లో కూడా ప్రధానంగా వీరి మధ్యనే పోటీ జరిగింది. టీడీపీ హవా కలిసి రావడం, సామాజిక వర్గం ఆదరణతో వాసుపల్లి గణేష్ కుమార్ 18,316 ఓట్ల మెజారిటీని తెచ్చుకుని విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ ఈ ముగ్గురు నేతల మధ్యనే పోటీ నెలకొంది. అయితే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి బరిలో నిలవగా, అనూహ్యంగా కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీకి నిలిచారు. అయితే తనకు సీటు కేటాయించలేదన్న మనస్తాపంతో కోలా గురువులు పోటీ నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజల మనసులు దోచే నాయకుడు ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందున్నామంటున్న వాసుపల్లికి మత్స్యకార సామాజిక వర్గం కూడా తోడు కావడం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎన్నికై మంచి పేరు తెచ్చుకున్నారని భావిస్తున్న ద్రోణంరాజుకు ప్రజల నుంచి కూడా మంచి మార్కులే ఉన్నాయని లెక్కలేస్తున్నారు. సామాజిక సమీకరణలు, పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేపథ్యం, ప్రజల్లో ఆదరణ గెలుపోటములను శాసించబోతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మాత్రం ఎవరికి వారే ధీమానైతే వ్యక్తం చేయడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కువగా వాసుపల్లికి అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. మరి ఇక్కడ రాజకీయ విశ్లేషకుల మాటతో పాటు ప్రజల ఓటింగ్ రేషియోను కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 63% ఓటింగ్ శాతం అనేది ఇక్కడ నమోదైంది. మరి ఈ 63% ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ కూడా కొంతవరకు జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు రాజకీయ పార్టీలు. మరి ఇవన్నీ కలగలుపుకొని
కలుపుకొని ఇక్కడ నుంచి ప్రధానంగా టీడీపీ అభ్యర్థి వాసుపల్లికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉందని మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా చాలా సీనియారిటీ ఉన్న నేత కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఇక్కడ ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సేవలు అందించడం, వీటన్నిటితో మరి విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యేకి సాయం అంటారా లేకపోతే సీనియారిటీకి మొగ్గు చూపుతారా? ఇదే ఇక్కడ ఉత్కంఠమైన పోరైతే ప్రస్తుతం కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.